హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ లైన్స్. ఈరోజు ఈ వీడియోలో కాకినాడలోనే ద బెస్ట్ స్పాట్ అయిన బీచ్కి వెళ్ళబోతున్నాను. బీచ్తో నాకున్న కనెక్షన్ ఎలాంటిదంటే, నా ఆఫీస్ జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది బీచ్కి. ఎవ్రీడే ఎప్పుడైనా నాకు లేజర్ టైం దొరికితే నేను బీచ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి వస్తాను. అంత మంచి కనెక్షన్ ఉంటుంది బీచ్తో. ఎప్పుడైనా ఏమన్నా ఇష్యూ వచ్చినా ఎలా ఉన్నా నేను బీచ్కి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో ఆ స్పాట్ని అందరికీ చూపించబోతున్నాను. అండ్ ఉప్పాడ బీచ్ ఉంటుంది కొంచెం ఎదురుకి వెళ్తే, అది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఇప్పుడే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇదంతా ఫుల్ బ్లాగ్ కింద అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్. అక్కడే నేను ఇండియన్ ఆయిల్లో సిసిటీవీ కాంట్రాక్ట్లో సేఫ్టీ ఆఫీస్ కింద వర్క్ చేస్తాను. నాకు ఎప్పుడు లేజర్ టైం దొరికినా నేను బీచ్కి వెళ్ళి అక్కడే స్టే చేస్తూ ఉంటాను ఒక 1 అవర్ 2 అవర్స్. ఇందులో సిమెంట్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ బైక్స్ చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు లోపల ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఈరోజు ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి, మెకానికల్కి సంబంధించి అండ్ సేఫ్టీకి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ. ఇందులో పైన వీడియోలో చూస్తున్న సీసీటీవీస్ అన్నీ మేము ఇన్స్టాల్ చేసిన సీసీటీవీసే. అప్రాక్సిమేట్లీ 70 సీసీటీవీస్ అనేది మేము ఆల్ ఓవర్ సైట్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇంకా ప్రజెంట్ వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. నేను ఫుల్ వ్లాగ్ కంపెనీ వ్లాగ్ చేసినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పటికీ మనకి వాటర్ ల్యాండ్ ఈ సమ్మర్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి రెయిన్ డ్యాన్స్ అని, వాటర్ ల్యాండ్ అని, స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఏషియాస్ లార్జెస్ట్ గో కార్టింగ్. ఇది వైజాగ్లో ఉన్న గో కార్టింగ్ వాళ్ళతో కొలాబ్ అయ్యి తీసుకొచ్చారు. Dreams
మ్యాక్సిమం ఇదే ప్లేస్కి వస్తాను. ఇక్కడికి జనాలు ఎవరు ఉంటారు. పీస్ఫుల్గా కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం కూడా ఇది చాలా ప్లెజెంట్ ప్లేస్. నేను చాలా ప్లేసెస్లో బీచెస్కి వెళ్ళాను. బట్ నా ఫేవరెట్ బీచ్కి వచ్చేటప్పటికి కాకినాడే. వైజాగ్లో కూడా ఉంటుంది కానీ బట్ నాకు ఎందుకో కాకినాడ బీచ్ అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం వీక్కి అట్లీస్ట్ 1 టైం అన్నా నేను వచ్చి విజిట్ చేస్తాను. ఇంతకుముందు నైట్ కూడా వచ్చేవాళ్ళం. బట్ ఈ మధ్యకాలంలో నైట్ రానివ్వట్లేదు. 6:30, 7 ఆ టైంకి పోలీసులు వచ్చి ఎవరిని రానివ్వట్లేదు. చాలా చిన్న పీత ఇప్పుడే బయటకు వచ్చింది. దానికి ఏ హోల్ అనేది దొరకట్లేదు లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు చిన్నవి వస్తున్నాయి కానీ మా చిన్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద పీతలు బయటకు వచ్చేవి. అక్కడ జూమ్ చేస్తే మనకు ఒక అద్భుతం కనబడుతుంది. డాగ్ వచ్చేసి స్విమ్ చేస్తుంది. దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీరేనా ఇంట్రెస్ట్ స్విమ్ చేస్తారు, మేము కూడా చేస్తాం అన్నట్టుంది. ఎంత దిగది మేము వీడియో తీయక ముందు నుంచి ఒక 10 minutes నుంచి స్విమ్ చేస్తూనే ఉంది. అక్కడే కాసేపు చూసి ఒక 20 minutes తర్వాత అది వెళ్ళిపోయింది. మరి వీడియోలోకి రారా అంటే పీతలు ఏం దొరకలేదని మా ఫ్రెండ్ గడి దూరంగా వెళ్ళిపోయాడు. ఇదే మనకి ఉప్పాడ బీచ్. ఈ వే వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. చాలా డేంజర్ జోన్ ఇది. వచ్చే వెహికల్స్కి వెళ్ళే వెహికల్స్కి అసలు చాలా చిన్న రోడ్డు వలన 2 vehicles కొలైడ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అటు సైడ్ నుంచి ఒక్క లారీ వస్తే మనకి ఇటు సైడ్ మనం ఏమీ మూవ్ చేయలేం. ఎన్నిసార్లు రోడ్డు వేసినా అలా పాడైపోతూనే ఉంటుంది. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.